ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభు సహాయం చేసిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ ఈ సమయంలో మీ అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఈ రక్షణ వాక్యం జీసస్ వర్షిప్ సెంటర్ సమర్పణలో మీ దగ్గరకు వస్తూ ఉంది. మా పరిచర్య జీసస్ వర్షిప్ సెంటర్. ఈ పరిచర్య వీరవాసరం ఉడుగుడు ప్రాంతంలో, నందమురుగరు ప్రాంతంలో, అలాగే పాలకుడేరు గ్రామంలో, లక్ష్మీపురం గ్రామంలో పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటు పరిచర్యల కొరకు మా ప్రయాణాల కొరకు కూడా ప్రార్థించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. మీ అనుదిన ప్రార్థనలు మా పరిచర్య కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని తెలియపరుస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఆదికాండము 11వ అధ్యాయంలో భూమి అన్నంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండేది. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకున్నాను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణం కట్టడం మానిది. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మీరు చేసిన ఉపకారాలు బట్టి మేలు బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఒక విలువైన సమయాన్ని ఇచ్చారు. యోబాని సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమం ద్వారా మా జీవితంలో సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా నాతో మీరందరితో మీరు మాట్లాడండి. వీక్షిస్తున్న వింటున్న వారందరినీ కూడా మీరే ప్రభా నీ రక్షణలో నడిపించమని ఈ వాక్యం ద్వారా పొందే ఆశీర్వాదాలు, మారు మనసు రక్షణ మాకు దయచేసి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదికాండము 11వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 11వ అధ్యాయం వచ్చేటప్పటికి భూమి అందంతటా కూడా ఒకే భాష ఉన్నది. ఒక్క పలుకు ఒక భాష ఉంది, వేరొక భాష అక్కడ కనిపించట్లా. మనం చూస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఆదికాండము 10వ అధ్యాయము 32 వచనం దగ్గర మనం చూస్తే కనుక వారి జనంలో వారి వంతుల ప్రకారము సంతుల ప్రకారం నోవాహు కుమార్ వంశములు ఇవన్నీ ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఈ 10వ అధ్యాయం 32 వచనం నుంచి 11వ అధ్యాయం 1 వచనం వరకు కూడా మనం చూస్తే అక్కడ మధ్య చాలా కాలం వ్యవధి ఉంది. అక్కడ చాలా కాలం అక్కడి నుంచి ఆ వంశాలు అభివృద్ధి చెందిన కాడి నుంచి మనం ఇక్కడ గోపురం నిర్మించే సమయానికి చాలా వ్యవధి ఉంది, చాలా కాలం ఉంది, చాలా సంవత్సరాలు పట్టింది. అక్కడ సంవత్సరాలు పట్టింది. అయితే ఈ ప్రయాణం చేస్తున్న ప్రజలు ఇలాగ అక్కడ ఆ అభివృద్ధి చెందిన ప్రజల్లో మానవులను ఒక భాగమై ఉండొచ్చు. అయితే ఈ జలప్రలయం అనంతరం ఏమైందంటే మళ్ళీ మానవుల్లో ఈ మనుషుల్లో కీర్తి, కాంక్ష, తర్వాత అతిశయం అనేది, స్వాతిశయం అంటుంది. ఈ అతిశయం అనేది వాళ్ళు ప్రవేశించింది. అందుకే వాళ్ళన్న రాళ్లకు ప్రతిగా ఇటుకలు మనం తయారు చేద్దాము అంటే తమ నైపుణ్యతను ఉపయోగించి గొప్ప గోపురము కట్టాలని ఒక ప్రయత్నంలో వారు ఉన్నారు. ఈ ప్రయత్నంలో వారు ఏం చేశారంటే దేవుని యొక్క మాటను మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఆదికాండం దేవుడిచ్చిన అక్కడ
మాట ఏంటంటే ఆదికాండం మనము మొదలైతే 25వ వచనంలో మీరు భూమి అన్నంతటా నింపండి. ఈ భూమి అంతా కూడా దేవుడు మానవుల కోసం నిర్మించారు. అక్కడ మొట్టమొదటిగా ఆది మానవులైన ఆ నరుని స్త్రీని దేవుడు ఆశీర్వదించి మొదలైతే 25వ వచనంలో ఆదికాండంలో ఏమంటారంటే ఆయన దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునుడి అని అడిగారు. ఇక్కడ ఏమంటాడంటే ఆయన భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఒక పట్టణాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాము, మనము భూమి అందంతటా కూడా చెదిరిపోకుండా, అంటే భూమి అంతటా కూడా నింపకుండా దేవుడు ఏదైతే వీళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చి ఆశీర్వదించారో ఆదాముకు అవ్వకు ఆ రోజు మీరు భూమి అంతంతటా కూడా మీరు విస్తరించాలి, ఈ భూమిని అంతా కూడా నింపాలని దేవుడు మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే మనం ఎక్కడ కూడా చెదిరిపోకుండా ఇక్కడ ఒక మహాపట్టణము అక్కడ అంటాడనమాట, ఒక పట్టణము ఒక గోపురము కట్టుకుని అటనమాట మనం భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుందాం, ఒక గోపురాన్ని కట్టుకుని మనం ఎక్కడే ఉందాము అని చెప్పేసి వారి యొక్క ఆలోచన వారు కలిగి ఉన్నారు. చూడండి వాళ్ళకి అవిధేయత. ఈ 4వ వచనం మనకు కనపడుతుంది ఏంటంటే మరియు వారు మన భూమి అంతా చెదిరిపోయి ఒక పట్టణంలో ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందరు రండి మాట్లాడుకునగా పేరు అతిశయము. వాళ్ళు అతిశయపడుతున్నారు. ఈ అతిశయం ఏం చేస్తున్నారంటే అవిధేయత చూపిస్తున్నారు. దేవునికి అవిధేయత చూపిస్తూ దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాటను మీరి వారి కీర్తి ప్రఖ్యాతుల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు పాటు పడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ దేవునికి ఆగ్రహం తెప్పించింది ఏంటంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను మనం ఎక్కడికి చెదిరిపోకుండా మనం ఎక్కడే ఉందాము, ఒక మహాపట్టణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే అక్కడ చూడండి దేవుని నామము కన్నా తమ పేరు, దేవుని కీర్తి కన్నా తమ ఘనత సంపాదించుకోవాలి. దేవుని కంటే ఘనత ఆ రోజు ఆనాడు ఆ మానవులు కంటే ఈరోజు మానవుల్లో కూడా దేవుని కంటే ఎక్కువగా అతిశయపడుతున్న వారు కనపడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మహిమను, దేవుని ఘనతను మరుగు చేసి మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని కంటే గొప్పవారుగా, సర్వజ్ఞాని అయిన దేవుని కంటే గొప్పవాడిగా నాకే జ్ఞానం ఉంది, నాకే ఆలోచన విధానం ఉంది, నాకే చదువు ఉంది, నాకే అన్నీ తెలుసనే ఒక అజ్ఞానంలో అతిశయపడుతున్నారు. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా మనం పనిచేస్తూ అతిశయపడుతున్నామో అప్పుడు మన జీవితం ఏమవుతుంది, తారుమారు అవుతుంది. బాబేలు అంటే తారుమారు, అక్కడ తారుమారు అయిపోయింది. అక్కడ వారు ఊహించింది ఒకటి, వారికి ఆలోచించింది ఒకటే. ఊహించారంటే దేవునికి వ్యతిరేకంగా వారు ఆలోచించారండి. ఏమండి, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించారు. దేవుని కీర్తి కంటే మన కీర్తి, మనమే గొప్పవారుగా ఉండాలని వారు ఆలోచించారు. కాబట్టి అక్కడ తారుమారు అయిపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో తారుమారుగా ఉంది. ఎందుకంటే ఆ దేవుడు నడిపింపు ఒకటైతే మనం ప్రవర్తించే ప్రవర్తన, దేవుడిచ్చిన వాగ్దానాలు ఒకటైతే మనము నిర్ణయం తీసుకుంటే నిర్ణయాలు, ఆ దేవుడిచ్చిన దర్శనం ఒకటైతే మనం చేసే పని ఒకటి, మనం వెళ్ళే ప్రాంతం ఒకటి, మనం ఎంచుకున్న చూడండి పరిస్థితులు ఒకటే ఉంటున్నాయి. ఈరోజు అందుకే చాలామంది జీవితాల్లో తారుమారుగానే ఉంది. బాబేలుగానే చాలా నిర్మాణాలు, ఆత్మీయంగా నిర్మించబడుతున్న నిర్మాణాలు పతనం అవుతున్నాయి. చాలామంది దేవుళ్ళు ఎదిగి పతనం అవుతున్నారు. చాలామంది సంఘాల పతనం అవుతున్నారు, సేవకులు పతనం అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన దర్శనము, దేవుడిచ్చిన మాటను బట్టి జీవించకపోవడం. చాలా కుటుంబాలు అంతే. చాలా కుటుంబాలు నిర్మించబడుతూ ఉన్నాయి. కుటుంబాలు గృహాల కోసం కాదు, ఆధ్యాత్మికమైన ఆత్మీయ కట్టడాల కొరకు నేను మాట్లాడుతున్నాను, యహలోక సంబంధమైన కట్టడాల కొరకు కాదు. ఈ బాబేలు యొక్క నిర్మాణం మనం చూసినప్పుడు వారు ఆత్మీయంగా పతనమైపోయి శరీర సంబంధంగా కట్టాలనుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో పతనమైపోయి శరీర సంబంధంగా గొప్ప పేరు సంపాదించుకోవాలి, ఘనత సంపాదించుకోవాలనే యహలోక సంబంధమైన బాహ్య సంబంధమైన కట్టడాన్ని వారు నిర్మిస్తూ ఉన్నారు వీళ్ళని. అందుకే వారు అక్కడ తారుమేరు అయిపోయారు. వారు అక్కడి నుంచి చూడండి చివరి వచనం చూస్తే 19వ వచనంలో అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను. దేవుని యొక్క మొదటి ఆలోచన అదే, భూమి అంతా కూడా నింపబడాలి.
ఆ భూమి మీద ఉండే సమస్త వాసి మీద నీకు అధికారిగా చేస్తున్నాను, మీరు వాటిని ఏలుతారని దేవుడు చెప్తే అక్కడంతా ఏలకుండా ఒక మహాపట్టణాన్ని, గోపురాన్ని కట్టుకొని ఒక సిటీని అక్కడ ఏర్పాటు చేసుకుని ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ ఉండిపోదాం అనుకున్నారు. కానీ లాస్ట్ చివరికి ఏం జరిగిందంటే దేవుని యొక్క మాట ఏమైతే ఉందో, అందుకే దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా నిరర్థకం కావు. మీ జీవితంలో దేవుడు ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే వాగ్దానం ద్వారా మాట్లాడారో, సేవకుల ద్వారా మాట్లాడారో, దర్శనాల ద్వారా మాట్లాడారో, కళల ద్వారా మాట్లాడారో, వాక్యం ద్వారా మాట్లాడారో, అవి మీ జీవితంలో నెరవేర్చబడతాయి. మీరు చేస్తున్న ప్రార్థనకు దేవుడు ప్రతిఫలమిస్తాడు ఆయన చిత్తాన్ని బట్టి. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకుని ఆత్మీయంగా దేవునికి దూరం అవ్వద్దు, పడిపోవద్దు. దేవుని చిత్తము మనకు ఆశీర్వాదకరం అవుతుంది, దేవుని చిత్తమే మనకు మేలుకరం అవుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. తారుమారు జీవితం వద్దు, దేవునికి ఇష్టమైన జీవితమే మనకు ముద్దు అవుతుంది. దేవుడు మీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఆనాడు మానవుని యొక్క జనాంగం ఒక ప్రణాళిక ఉండవు, అందరినీ కూడా ఏలుకలుగా చేస్తారు. ఏలండి, మీరు బానిసలు కాదు. దేవుడు చెప్తాను, మీరు బానిసలు కాదు, ఏలికలు. దేవుడు మనల్ని ఏలికలుగా చేశాడు. దేవుడు మనల్ని ఏలికలుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. కానీ మనమే మన ఆలోచనలు, మన యొక్క ఆలోచన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుని వ్యతిరేకమైన ఆలోచన, ఆధ్యాత్మికమైన పాపం. ఏలికలుగా చేస్తే మనం ఏం చేస్తున్నాం? బానిసలు అయిపోతున్నారు. ప్రజలు ఏమైపోతున్నారు? ఏలికలుగా దేవుడు చేస్తే బానిసలు అయిపోతున్నారు. ఏలండి అన్నాడు, కానీ మనుషులు సిగరెట్కి బానిస అయిపోయాడు, ఆల్కహాల్కి బానిస అయిపోయాడు, జోదాలకు బానిస అయిపోయాడు, బలహీనుడైపోయాడు. దేవుడేమో బలవంతుడిగా దేవుడు మన మానవుడు నిర్మిస్తే బలహీనుడు అయిపోతాయి. ఈరోజు నీ జీవితంలో బలహీనత ఏమిటి? ఎందుకు నీ జీవితం తారుమారుగా అయిపోయింది? ఎందుకు నీ కుటుంబం తారుమారుగా అయిపోయింది? ఎందుకు నీ గృహంలో ఐక్యత లేదు? తారుమారుట ఐక్యత లేకపోవడం, భార్య భర్తకు, భర్తకు భార్య మధ్య ఐక్యత లేకపోవడం, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేకపోవడం, ఇరుగు పొరుగు మధ్యలో ఐక్యత లేకపోవడం, సంఘంలో ఐక్యత లేకపోవడం, తారుమారిపోయింది. దాన్ని తారుమారవడానికి కారణం నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ ఆలోచనలు ఉన్నాయేమో, నీ జీవిత విధానం ఉందేమో చాలా జాగ్రత్తగా సరి చేసుకుని, ప్రభా ఈరోజు నాయన నా జీవితం తారుమారుగా ఉంది, నేను తీసుకున్న నిర్ణయాలు, నా ఆలోచన తారుమారుగా ఉంది, కాబట్టి దయతో నన్ను క్షమించు ప్రభా, నీ యొక్క చిత్తమును నీ ఉద్దేశం నడిపించని ప్రార్థన చేసుకుంటే దేవుడి జీవితాన్ని ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు. ధన్యత దేవుడు మన దగ్గర దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అన్నాడు బాబీయులనగా తారుమారు, వారి జీవితంలో తారుమారు అయిపోయింది. ఎందుకంటే వారి నీ నామ ఘనత కంటే వారి యొక్క నామ ఘనత కొరకే, వారి యొక్క ప్రఖ్యాత కొరకే వారు పాటుపడ్డారు కనుక వారి జీవితం తారుమారిపోయింది. ఈరోజు నేను ఎంతమంది అయితే నీ మాటకి లోబడకుండా, నీ చిత్తానికి లోబడంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నాయన వారి జీవితంలో తారుమారు కలిగిన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితాలను మీరు సరిచేయండి. ఈ రోజునైనా వారు నేను ఒక ఒప్పందమునైనా, ఒక నిబంధన మీతో చేసుకోవడానికి అయ్యా నీ చిత్తమైన జీవితంలో జరిగించని ప్రభా. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నా జీవితం తారుమారుగా ఉంది, నా కుటుంబం తారుమారుగా ఉంది, నా పరిచయం తారుమారుగా ఉంది, నా జీవితం తారుమారుగా ఉంది, నా వ్యాపారం తారుమారుగా ఉంది, నా బ్రతికే తారుమారుగా ఉంది, నా బిడ్డలు తారుమారుగా ఉన్నారు. ఏది కూడా మాకు మనుషులకి మధ్యనైనా ఒక మాట కూడా కలవట్లేదు, కుటుంబంలో మాట కలవట్లేదు, అయ్యా సంఘాల్లో మాట కలవట్లేదు, ఎక్కడ కూడా మాట కలవట్లేదు అయ్యా అని ఎవరైతే ప్రభా వేదన చెందుతున్నారో, అయ్యా ఎక్కడ కూడా గౌరవం లేదు, ఒకరి మాటకి ఒకరి పొంతం లేదు, ప్రేమ లేదని ఎవరైతే ప్రభా దుఃఖపడుతున్నారు, వేధిస్తున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాన్ని ఈ సమయాన్ని జరిగించమని నీ కృప చూపించి బలపరచమని ఆయన యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.